23,000 కోట్లు వినియోగించుకోలేపారు అధ్యక్ష. అలాగే అది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూటమి నేతలందరూ కలిసి కేంద్ర నాయకత్వాన్ని అడిగి ఇంకొక పొడించుకోగలిగాం. ఈ ప్రయత్నంలో 1242 కోట్లతో ఉద్దానం, దోన్, పులివెందుల మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్కీమ్స్ ని మే నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. అలాగే ఈ కొత్త సంవత్సరంలో కూడా కొత్తగా ఇంకొక 5 జిల్లాలు ఈ ఎక్స్టెండెడ్ పీరియడ్లో కొత్తగా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్లతోటి వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉభయ గోదావరి జిల్లాలో చేపట్టిన పనులు పూర్తయితే వచ్చే 30 ఏళ్లలో 1,21,00,000 ప్రజల రక్షిత మంచినీటి అవసరాలను తీరుస్తుంది. మిగిలిన 960 కోట్లతోటి మల్టీ విలేజ్ స్కీమ్స్, అలాగే నీటి ఎద్దడి తీవ్రత ఉన్న పంచాయతీ మంచినీటి సమస్యను తీర్చే విధంగా గౌరవ సీఎం గారి ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వపు అరాచక, అసమర్థ, అవినీతి పాలన వారసత్వపు సమస్యలు ఎంతో ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా పెను సవాల్గా మారినాయి. కానీ ముఖ్యమంత్రి గారి పరిపాలనా అనుభవం అన్నింటినీ అధిగమిస్తూ ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి రెంటిని సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మొన్న గవర్నర్ గారి ప్రసంగంలో అదే ప్రస్ఫుటంగా గోచరించింది. అలాగే ఈ సందర్భంలో గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారి వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అధ్యక్ష. ఈజ్ ఎ గ్రేట్ స్కాలర్, లీగల్ లూమినరీ, ఎ హ్యూమనిస్ట్, a devout religious man with a respect for all religions and a great patriot. People of Andhra Pradesh and our NDA government is fortunate for having him as our beloved governor అధ్యక్ష. అలాంటి ఉన్నతమైన వ్యక్తి ముందు ఆ 11 మంది సభ్యులు వారి ప్రసంగ సమయంలో వెల్లోకి వచ్చి రభస చేసిన విధానం చూస్తే నాకు ఒకటే అనిపించింది అధ్యక్ష, హనుమంతుడి ముందు కుప్పి గంతులు వేయడం ఏంటారు. అలాగే 151 నుంచి 11 సభ్యులకి పడ్డ వారిని చూసి మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది అది భారతరత్న వాజ్పేయి గారి మాటల్లో, డెమోక్రసీ రెsts on one belief, and that is when leaders cannot solve the problems, the people will. అందుకని ఇది మనం చాలా జాగ్రత్తగా మన భారతరత్న వాజ్పేయి గారి మాటల్ని మనం తీసుకోవాలి అధ్యక్ష. అలాగే అండర్ గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం, డిప్యూటీ సీఎం, ఆనరబుల్ సీఎం శ్రీ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు ఈ భారతరత్న వాజ్పేయి గారి మాటల్లోనే వారు దాన్ని తెలియజేస్తాం అధ్యక్ష. ది ఛాలెంజెస్ వీఆర్ ఫేసింగ్ అహెడ్, మనకున్న ఛాలెంజెస్ కానీ ఉన్న సమస్యలన్నింటినీ భవిష్యత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగా ఎలా వెళ్ళాలి అని అనుకుంటే అది వాజ్పేయి గారి మాటలను చెప్తాను అధ్యక్ష. ఇట్స్ నో ప్రాబ్లం వీ కెనాట్ ట్యాకిల్, నో ఛాలెంజ్ వీ కెనాట్ ఫేస్, నో ఆపర్చునిటీ వీ కెనాట్ సీజ్. జై హింద్ అండ్ జై భారత్. ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదములు తెలిపే తీర్మానంపై జరిగే చర్చకు గౌరవ ముఖ్యమంత్రి గారు జవాబుతారు. అధ్యక్ష, ఈరోజు బడ్జెట్ రెండోసారి ఫుల్ ప్లెడ్జ్డ్ బడ్జెట్తో మనం సమావేశం అవుతున్నాం అధ్యక్ష. ఈ సందర్భంగా సభ నడిపిస్తున్న తీరుకి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. నా తరఫున డిప్యూటీ సీఎం గారు, బీజేపీ అందరం కలిసి మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఒకప్పుడు ఈ అసెంబ్లీ బూతులకు ఒక నమూనాగా ఉండేది. ఏదైతే ఒక చట్టసభ అనేది ఒక దేవాలయం, ప్రజా దేవాలయం. ఇది ఇక్కడ ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయడమే కాకుండా